ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలగబోతున్నారు, సంతోషంగా బ్రతకబోతున్నారు. నా అనుమతి లేకుండా, నా ఇష్టంతో సంబంధం లేకుండా నా పెరట్లో మొలిచిన ఒక పిచ్చి మొక్క ఇప్పుడు మహావృక్షం అయింది. దాన్ని సమూలంగా ఎలా నాశనం చేయాలని నేను అనుకుంటూ ఉంటే ఆ వృక్షం చుట్టూ ఇప్పుడు కొన్ని పిల్ల మొక్కలు కూడా మొలుస్తాయని స్వామీజీ చెప్పారు. నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా కుటుంబంలో ఆ పనిదాని కడుపును పుట్టిన పిల్లలు తిరగడం ఏంటి? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. స్వామీజీ అన్న మాటలకి మెదడులో ఉన్న మధ్య భాగం మడదడిపోయిందా ఏంటి? అసలే చిరాకు మెదున్నాను. ఇలాంటి చెత్త డైలాగులు వేసావంటే చీరి పారేస్తాను. అది కాదత్తయ్య గారు, మనలో మనమే మాట్లాడుకుంటే అది మెంటల్ వచ్చే ముందు వచ్చే హెచ్చరిక లాంటిదంట. ఎక్కడో చదివాను. కాంచనా, మీ ఆయన నోరు ముయ్యకపోతే ఆ మెంటల్ మీ ఆయనకు వచ్చేలా చేస్తాను. ఆ నోరు అందాక ముయ్యమని చెప్పు. మీరు ఊరుకోండి, ప్రతి దాంట్లోకి దూరదామని చూస్తారు. అత్తయ్య గారు దేని గురించో బాధపడుతున్నారు కదా, అందుకే కాస్త బాధలో పాలు పంచుకుందాం అనుకున్నాను. కాంచనా బావా, నువ్వు పాలు పంచుకునే అవసరం లేదు, పంచదార పంచుకునే అవసరం లేదు. నువ్వు పంచుకుందామని చూస్తే అమ్మ నీకు గట్టిగా ఒక పంచిచ్చేలా ఉంది, జాగ్రత్త. స్వామిజీ ఏంటమ్మా సడన్ గా ఇలాంటి బాంబు తెచ్చారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదే. ఆ నేలవేణి మొహం చూస్తేనే నాకు నర నరాల్లో అగ్గి తుఫాను రేగినట్టుంటుంది. అలాంటిది దాని కడుపున ఒక నలుగురు పిల్లలు పుట్టి ఈ నట్టింట్లో తిరుగుతూ ఉంటే దాన్ని చూసే నాకు అగ్గితో స్నానం చేసినట్టు ఉంటుంది. అత్తయ్య గారు, నాకు ఒక డౌట్. ఏంటది? చెప్పి తగలడు. తారక్ నీలవేణి నలుగురిలో ఉన్నప్పుడు కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటున్నట్టు నాటకాలాడి 4 గోడల మధ్య రొమాన్స్ పాటలు పాడుకుంటున్నారేమో అని నా డౌట్. చిచి, నోర్మయ్యండి. అసలు ఏం మాట్లాడుతున్నారు? అలా ఏమై ఉండదు. ఏమో, ఎవరికి తెలుసు? ఇద్దరు ఉప్పు కారాలు తినేవాళ్ళు కదా, చప్పగా చప్పుడు కాకుండా ఎందుకు కూర్చుంటారు? అబ్బా బావా, చాలా దరిద్రంగా ఉంది నువ్వు మాట్లాడేది. ఇందులో దరిద్రం ఏముంది? వాళ్ళిద్దరూ భార్య భర్తల మరదలు. అదే కాకుండా ఆ నీలమేనంటే నిన్న పడి చచ్చిపోతుంటాడు. మన ముందు మాత్రం యాక్షన్ సినిమా చూపిస్తూ లోపల రొమాన్స్ సినిమా నడిపిస్తున్నారేమోనన్నా